హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం అంటే చాలామంది లేడీస్లో అంటే నాకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఉందేమో అని వస్తూ ఉంటారనమాట. సో అసలు యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, దాంట్లో మనకి ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయి, సో ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనమాట. నార్మల్గా మనకి ఫీమేల్లో చూసుకున్నట్టయితే ఇది అంటే మూత్రం పోసే దాన్ని యురేత్రా అంటాం అనమాట. మేల్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫీమేల్స్కి అది షార్ట్ అనేది ఉంటుంది. సో షార్ట్ అనేది ఉండడం వల్ల మనకి అంటే పోస్టీరియర్ సైడ్ నుంచి అంటే యానల్ సైడ్ నుంచి కానీ వెజైనా నుంచి కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది ఆ నాళాల్లోకి అంటే ఆ యురేత్రాలోకి తొందరగా వెళ్ళి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మెన్తో కంపేర్ చేసుకుంటే యూజువల్గా ఫీమేల్స్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి ఇంకా రీజన్స్ అనేవి ఏమై ఉండొచ్చు యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడానికి అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో కూడా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, సో ఇట్లా స్టిరాయిడ్స్ లాంటివి బాగా యూజ్ చేస్తున్న వాళ్ళల్లో, అట్లానే షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే యూటీఐ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అట్లాగే మనకి ప్రెగ్నెన్సీలో అనమాట, ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండే స్టేట్ కాబట్టి యూజువల్గా మనకి ఇది యూటీఐ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో యూజువల్గా రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీలో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. సో లేకపోతే మనకి ఇప్పుడు స్టిరాయిడ్స్ అట్లా కొంతమంది యూజ్ చేస్తారనమాట కొన్ని డిజార్డర్స్కి కానీ, అట్లా వాళ్ళల్లో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉండి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అట్లానే షుగర్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు అనమాట. ఇంకొన్నిసార్లు ఊరికే కొంచెం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఇది హైజీన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది వెజైనల్ హైజీన్ అనేది అంటే యూజువల్గా మనకి శానిటరీ ప్యాడ్స్ లాంటివి అవి యూజ్ చేసినప్పుడు కూడా అది కొంచెం 4 to 6 hours తర్వాత మార్చుకోవడం రెగ్యులర్గా. అట్లానే ఇట్లా మనకి యూజువల్గా ప్యాంటీ లైనర్స్ కానీ ఇట్లా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి కూడా మనకి రావచ్చు అనమాట, ఎందుకంటే అవన్నీ కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి. సో ఇట్లా కొన్ని మనం హైజీన్ అట్లా మెయింటైన్ అంటే సరిగ్గా చేయకపోయినా యూజువల్గా ఇట్లాంటి కండిషన్స్లో మనకి ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి సిమ్టమ్స్ అనేవి ఏముంటాయి అంటే యూజువల్గా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళల్లో మనకి యూరిన్ ఊరికే ఫ్రీక్వెంట్గా రావడం అనేది జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా బర్నింగ్ మిక్చురేషన్ అంటామన్నమాట. యూరిన్లో మనకి యూరిన్ పోసేటప్పుడు కొంచెం మంట అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటుగా కొంచెం మనకి యూరిన్లో బ్లడ్ అనేది పడవచ్చు అనమాట. దాంతోపాటుగా పొత్తి కడుపులో నొప్పి అనేది ఉంటుందన్నమాట యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో. సో ఇప్పుడు మనకి ఫీవర్ అనేది కూడా రావచ్చు అనమాట. కొంచెం బాగా సివియర్గా ఇట్లా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఇట్లా చలి జ్వరంతో కూడిన ఫీవర్ విత్ చిల్స్ అంటారనమాట. ఇట్లా కూడా రావచ్చు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో. సో మనం దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, యూరినరీ ట్రాక్ట్ ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంది అంటే సింపుల్ అనమాట. మనకి మూత్ర పరీక్ష ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అంటే CUE అంటాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అంటాం అనమాట. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లోనేమో మనకి జనరల్గా యూరిన్ అంతా నార్మల్గా ఉందా, లేకపోతే ఎన్ని పస్ సెల్స్ ఉన్నాయి, ఎన్ని ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటుగా యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అంటే మనకి యూరిన్ని ఇంక్యుబేట్ చేస్తారనమాట ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో అట్లా. సో ఒక 3 days తర్వాత, 48 hours తర్వాత కానీ, 72 hours తర్వాత కానీ ఆ యూరిన్లో ఏమన్నా ఆర్గానిజం గ్రో అయిందా దాన్ని బట్టి సో మన మెడిసిన్కి సెన్సిటివ్ అనేది ఇట్లా ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. దాన్ని కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకొని యూజువల్గా మనం మందులు అనేవి పెడతామన్నమాట. సో మనకి ఊరికే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటే మనకి షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. అట్లానే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో యూజువల్గా మనకి లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఈ రీజన్స్ వల్ల, ఈ సిమ్టమ్స్ వల్ల ప్రెజెంట్ అవ్వచ్చు. సో చిన్న మందులు అవి వేసుకుంటే కూడా మనకి క్లియర్ అయిపోతుంది. అట్లాగే ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా అది కూడా ఒకసారి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.